ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు, అక్క చెల్లెమ్మలకు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మహిళా సాధికారతకు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము, మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. శ్రావణి గారికి ధన్యవాదాలు. అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు 2 నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ విశిష్ట సూపర్ 6 వేదిక పైన ఉన్న మా మనసుల్లో కొలువై ఉన్న మా దైవం, ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి, అపర చాణక్యుడు, తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తారాపథం నుండి ప్రజాపథానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మా యువ కిషోరం యువగలం అధ్యక్షుడు గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, మా యువ కిషోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి, అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు, గౌరవ పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, సహచర శాసన సభ్యులకు, అలాగే జన సైనికులకు, బీజేపీ కార్యకర్తలకు, ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డీఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత 30 ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉండింది. దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలోనే ఈ సమస్య పరిష్కరించి వచ్చే నెల 2వ తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.
సభకి నమస్కారం. అదే వేదికను అలంకరించిన 175 నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, రాష్ట్ర నాయకులకు, ఎంపీలకు, రాజ్యసభ సభ్యులకు, వేదిక కిందుండే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, మా మహిళా సోదరీమణులకు, యువతకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మన అందరం కూడా అదృష్టంగా కూడా భావించాలా. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 15 నెలల్లోనే సూపర్ 6 పథకాల్లో అన్ని కూడా మనం అమలు చేసుకొని సూపర్ 6 సూపర్ హిట్ ఈ రోజు చాలా లక్షలాది మందితో ఇక్కడ అనంతపురం నడి ఒడ్డును కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది. ఎండనక వాననక మన రాయలసీమలో, మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం అని ముందుకు వచ్చిన మా మహిళా సోదరిమణులకు ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనకి ఈ 5 అంటే సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం, కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. దాంట్లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకోకుండా కలిగించే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు. మూడోది వచ్చి అన్నదాత సుఖీభవ. మన అనంతపురం జిల్లాలో, మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఉండడం వల్ల 5 సంవత్సరాలు మన రైతులందరూ కూడా ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభావ ఇస్తానని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా దక్కుతుందని కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఫస్ట్ విడత కింద దాదాపు ఆగస్టు 2వ తారీఖు దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి ఖాతాలకి మన కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన నాయకుడు 5,000 రూపాయలు ఇస్తే 7,000 రూపాయలు కూడా ఫస్ట్ విడత కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మా మహిళా సోదరిమణులకైతే ఉచిత బస్సు ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు. కానీ మన అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరిమణులు కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చాలా వరకు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు, తప్పకుండా అమ్మ మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం, ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరిమణులు చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం 14-19లో మా అప్పర్ పేరూర్ ప్రాజెక్టు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు. ఇక్కడ మంత్రి వాళ్ళు కూడా ఉన్నారు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు. తప్పకుండా సార్ కూడా మాకు మా పేరూర్ ప్రాజెక్టు, అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు కూడా రైతన్నలు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా సస్యశ్యామలుగా ఉంటుందని ప్రత్యేకంగా సార్ గారు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడే రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది ఈ రోజు రతనాల సీమగా ఉంది. మా ప్రాంతాలు మాది కానీ భైరవాన్ తిప్పకని 2 కూడా ఉన్నాయి. ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖంగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.